దైవజనుడే కానీ దేవుడే కానీ నీ ఇంటికి తిండికి రాడు. దేనికి రాడు? తిండికి వచ్చే బ్యాచ్ వేరుకుంటది, కానుకలకు వచ్చే బ్యాచ్ వేరుకుంటది. దేవుని ఆత్మతో నింపబడిన దైవ సేవకులు నీ ఇంటికి కానుక కోసమో, పప్పల కోసమో, ఇచ్చే టీ కోసమో, పెట్టే ఆహారం కోసమో రారు. దేవుడి ఏదన్నా ఒక మాట తెలియపరచమంటే వస్తారు. దేవుడు నీ ఇంటికి వెళ్ళి నిన్ను దీవించమంటే వస్తారు. దేవుడు నీకు మాట చెప్పి నిన్ను సరిచేయమంటే వస్తారు. అబ్రహాము తప్పుగా అపార్థం చేసుకున్నాడు. ఆహారం తెస్తా, తిని రెస్ట్ తీసుకయ్యా, ఎందుకైనా నీ దాసుల దగ్గరకు వచ్చావు. చాలా మంది పిచ్చి విశ్వాసులు కూడా వస్తున్నారమ్మ కానుకకి, వస్తున్నారమ్మా అంటూ తిడుతుంటారు. నిజమైన ఆత్మ కలిగిన సేవకులు తిండి కోసం రావు, నీవు ఇచ్చే కానుక కోసం రావు. దేవుని చిత్తము నీకు తెలియపరిచి నిన్ను దీవించడానికి, నువ్వు కష్టంలో ఉంటే ఓదార్చడానికి, నువ్వు రోగిగా ఉంటే ప్రార్థన చేయడానికి, దేవుడు చెప్పమన్న మాట చెప్పడానికి దైవదాసులు నీ ఇంటికి వస్తారు. అపార్థం చేసుకొని శాపం తెచ్చుకుంటారు కొద్దిమంది. కానీ ఆత్మతో నింపబడిన వారు ఆత్మనేత్రములతో చూస్తున్నప్పుడు దీవెన పొందుకుంటారు.